భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఇది వాస్తవానికి నిజం కూడా. ఇంతవరకు వినడానికి బాగానే ఉంది, కానీ అసలు సంగతి ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తున్న వాళ్ళందరూ నిజంగా భారతీయులేనా? ఒకవేళ భారతీయులే అయితే ఆ ఓటర్లో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడే ఉంటూ ఓటు వేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేసిన ఓటు మళ్ళీ మళ్ళీ వేస్తున్న డూప్లికేట్ ఓటర్ల సంగతి ఏంటి? ఇవే ప్రశ్నలపై మొట్టమొదటిసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యుద్ధం ప్రారంభించింది. మొదట బీహార్లో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఓటర్ల లిస్ట్ని క్లీన్ చేయడమే కాదు, ఇది ఒక జాతీయ ఉద్యమం. ఇది ఒక ప్రజాస్వామ్య రక్షణ కోసం చేస్తున్న యజ్ఞమని చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, ఏంటంటే ప్రజాస్వామ్యంలో దేశద్రోహానికి చోటు ఉండకూడదని. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈ ఏడాది జూన్ 24 బీహార్ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయిగా మారింది. ఎన్నికల సంఘం తొలిసారిగా ఓటర్ల జాబితాలోని అవకతవకలను వెలికి తీసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రత్యేక పరిశీలన ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీని లక్ష్యాలు ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ఓటర్ జాబితాను పూర్తిగా చెక్ చేయడం అని చెప్పుకోవచ్చు. అంటే చనిపోయిన వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న డూప్లికేట్ ఓటర్లను గుర్తించడం, ఆ రాష్ట్రం వదిలేసి వేరే ప్రాంతానికి వలసపోయిన వారు లేదా అక్కడే స్థిరపడ్డ వారి పేర్లు పరిశీలించి వాటిని డీలిస్ట్ చేయడం, దేశ అక్రమ వలసదారులను గుర్తించి వారి ఓటును హక్కు రద్దు చేయడం. ఇంకా ముఖ్యంగా ఈ ప్రక్రియ పారదర్శకంగా సాక్ష్యాలతో ప్రజలతో కలిసి ముందుకు సాగుతుంది. అసలు ఈ కార్యక్రమం మొదలైన 30 రోజుల్లో ఏం జరిగింది? ఎంతమంది నకిలీ ఓటర్లు బయటపడ్డారు? ఎలాంటి నిజాలు బహిర్గతమయ్యాయో చూద్దాం. అధికారికంగా బీహార్లో ఉన్న 7,89,00,000 ఓటర్లలో దాదాపు 7,68,00,000 మంది, అంటే 97.3% పైగా ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు, ఆధార్ కార్డ్, ఫోటో, అడ్రస్ వంటి ఆధారాలను సమర్పించారు. చెప్పాలంటే ఈ స్థాయిలో ప్రజలు స్పందించడం అసాధారణమే. ఎందుకంటే ఈ దశాబ్దాల్లో ప్రజలు ఎన్నో స్కీమ్లకు, ప్రభుత్వ పిలుపులకు స్పందించకపోయినా ఈసారి మాత్రం ప్రజలు స్వయంగా ముందుకొచ్చారు. అయితే దీంట్లో బయటపడ్డ విషయం ఏంటంటే ఓటర్ రివిజన్ తర్వాత మొత్తం 18 లక్షల మంది చనిపోయిన వారి పేర్లు, 26 లక్షల ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయిన వాళ్ళు, 10 లక్షల కంటే ఎక్కువ డూప్లికేట్ ఓట్లు బయటపడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం 65 లక్షలకు పైగా నకిలీ ఓట్లు బయటపడ్డాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఒక్క బీహార్లోనే డూప్లికేట్ ఓట్లు ఈ స్థాయిలో ఉంటే దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఇక ఇది చూసి మన కాంగ్రెస్ ఇండియా అలయన్స్ నేతలు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. రాహుల్ గాంధీ మొదలు స్టాలిన్, తేజస్వి యాదవ్ వరకు అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్పై బీజేపీ గెలవడానికి సహాయపడుతూ ఈసీఐ ఓట్లు తొలగిస్తుందని దుష్ప్రచారాలు కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఇండియా అలయన్స్ పార్టీలకు ఇక నుండి ఫేక్ ఓట్లు వేసే అవకాశాలు మాయమవుతాయి కాబట్టి, అక్రమ వలసదారులకు ఓట్ల ద్వారా ప్రయోజనం పొందే ఛాన్స్ లేకుండా పోతుంది కాబట్టి. మాటిమాటికి ఈవీఎంలపై నిరాధారణ ఆరోపణలు చేసే వీళ్ళు ఇక నుండి బ్యాలెట్ పేపర్ ఓటింగ్లో కూడా రిగ్గింగ్ చేయలేమనే నిజం వాళ్ళకు భయం కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయం మొత్తం ఆ ఫేక్ ఓటర్ల మీదనే ఆధారపడింది కాబట్టి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అలయన్స్ పార్టీలన్నీ ప్రజలే ఒక సూటి ప్రశ్న అడగాలి. మన దేశంలో ఓటు హక్కు ఎవరిది? అంటే ఇక్కడ నివసించే భారతీయ పౌరులు కాదా? మరి చనిపోయిన వారి పేరు మీద ఎవరో ఓటు ఎందుకు వేయాలి? బంగ్లాదేశ్లో హిందువులను చంపుతున్న వారు మన దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్న వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? మీరే చెప్పాలి. ఇది ముమ్మాటికి దేశద్రోహమే కాదా? బీహార్లో ఓటర్ రివిజన్ మొదలుపెట్టిన తర్వాత ఈ చాతకాని రాజకీయ నాయకులు ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం వెనక్కి దగ్గలే. స్పష్టంగా ముందుకు వెళ్ళి అది చేయాలనుకున్న పని అది చేసింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 12 గుర్తింపు పొందిన జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలకు తొలగించిన ఓట్ల జాబితాను కూడా అందించి దాని విశ్వసనీయతను నిలుపుకుంది. కానీ ఇవన్నీ చూసినాక కూడా ప్రశాంతమైన బీహార్ రాష్ట్రాన్ని జంగల్ రాజ్గా మార్చిన మహానుభావుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి సుపుత్రుడైన తేజస్వి యాదవ్ ఎలక్షన్ కమిషన్ ఇదంతా కావాలని చేస్తుందంటూ విమర్శలు మొదలుపెట్టిండు. 9వ తరగతి ఫెయిల్ అయి 10వ తరగతిలోకి అడుగుపెట్టని ఈ వ్యక్తి కూడా ఎన్నికలు బహిష్కరిస్తామంటూ బెదిరింపులు చేసిండు. అయినా ఈ పార్టీలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈసారి అక్రమ ఓట్లు లేకుండా నిజాయితీగా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి. దొంగ ఓట్లు వేసో లేదా బ్యాలెట్ పేపర్లు రిగ్గింగ్ చేసో గెలవడం కుదరదు కాబట్టి. ఆర్జేడీ పార్టీ ఇప్పటికే బీహార్లో వరుసగా 2 సార్లు ఓడిపోయింది. ఈసారి కూడా ఓడిపోతే ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొడతారేమో అని భయం వాళ్ళకు పట్టుకుందన్నట్టు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇదే మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతుంది.
అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా క్లీనప్ చేయబోతుంది. త్వరలోనే ఆగస్టు నుంచి దేశం మొత్తం అమల్లోకి రాబోనుంది. ఇది మన దేశం కోసం చాలా అవసరం. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా కొన్ని పార్టీలు ఓటును ఒక వ్యాపారంగా, ఓట్ బ్యాంక్ రాజకీయంగా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ చీకటి వ్యవస్థ కుదేలవుతుంది. బీహార్ ఈ మార్పుకు మొదట ఉదాహరణ. దేశం మొత్తం దీన్ని అనుసరించాలి. అయితే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సామాన్య నిర్ణయం కాదన్నట్టు. ఒక చనిపోయిన వ్యక్తి పేరు మీద ఓటు వేయడం అనైతికమే కాదు, అది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని చెప్పుకోవాలి. అక్రమ వలసదారులకు ఓటింగ్ హక్కు ఇవ్వడం అంటే మన దేశం కోసం త్యాగం చేసిన మన సైనికులని అవమానించడమే అని గుర్తు చేసుకోవాలి. బీహార్ మోడల్ దేశానికి మార్గం చూపించింది. ఇప్పుడు ఇదే ప్రోగ్రాం దేశాన్ని నకిలీ ఓట్ల నుంచి విముక్తి కలిగించాలి. బంగ్లాదేశీ అక్రమ వలసదారులను ఓట్ల జాబితా నుండి తుడిచేయాలి. ప్రజాస్వామ్యాన్ని డూప్లికేట్ ఓటర్ల నుంచి విముక్తి చేయాలి. ఇది కేవలం ఓ పని కాదు, ఇది మన భరతమాతకు చేసే నిజమైన సేవ. ఓటు విలువ పెరగాలంటే, ఓటింగ్ పద్ధతి పవిత్రంగా ఉండాలంటే మొదట ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి. ఈ ఓటర్ లిస్ట్ క్లీనప్ కార్యక్రమం బీహార్లోని మొదలైంది, కానీ ఆగకుండా దేశమంతా వ్యాపించాలని కోరుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.